హలో ఎవరు? అంటే ఎవడి కంప్యూటర్ ఉన్నోడికల్లా వచ్చేస్తుంది అది, అంతే కదా? అంటే ఇంటర్నెట్ లో ఓపెన్ చేసి చూసుకోవాలా? మరి కాస్ట్లీ కదా వాడికి? ఏముంది సార్, గంటకి 10 రూపాయలు మామూలుగా అయితే. అచ్చా అచ్చా. అంటే కనెక్షన్ తీసుకుంటారు సార్, అవర్స్ లెక్క ఉంటుంది, మొత్తం ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. అవర్స్ లెక్క 700 ఇస్తారు. 600 ప్యాకేజ్ ఉంటుంది మంత్లీ, ఎంతైనా యూజ్ 1000 రూపీస్ సార్, మొత్తం చూసుకోవచ్చు. ఏదంటే తీసుకోవచ్చు, న్యూస్ చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇండియాలో తక్కువ కానీ ఇక ఫారిన్ కంట్రీస్ లో నెట్ రోజు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ న్యూస్ వాళ్ళు స్టేట్ లో జరిగేవి ఇంత డైరెక్ట్ గా ఇంకేది ఇవ్వలేకపోతుంది వాళ్ళకి. తేజ జెమినీ వస్తుంది అక్కడ, ఇంకేం రాదు. ఇప్పుడు నిన్నటి న్యూస్ మొన్నటి న్యూస్ వాళ్ళకి 1 డే గ్యాప్ ఉంటది కదా. సో ఇది నెట్ అంటే ఆన్లైన్ ఎప్పుడప్పుడు వాడికి తెలుసు. తెలుగు పేపర్లు అన్ని నెట్ చూస్తారు సార్. ఓకే, ఈనాడు వార్త కానీ మొత్తం నెట్ చూస్తారు. ఏంటి ఏం మెసేజ్ చెప్పండి? జస్ట్ టైం ఎంత. ఓకే, రెడీ. నమస్తే, వెల్కమ్ టు RadioKushi.com గెస్ట్ ఆఫ్ ది వీక్. ఈనాటి మన అతిథి తెలుగుదేశం నేత టి దేవేంద్ర గౌడ్ గారు. వారితో ఇంటర్వ్యూ. నమస్తే అండి. ముందు రేడియో కృషి శ్రోతలకందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. RadioKushi.com శ్రోతలకందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ ఒక చక్కని సమాచారాన్ని అందజేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతున్నటువంటి RadioKushi.comకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, దాని మూలంగా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం మీకు అందరికీ దొరుకుతున్నందుకు నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మీతో ఇంటర్వ్యూ దొరకటం మా అదృష్టంగా భావిస్తూ, మీ నేపథ్యం అంటే పుట్టి పెరిగిన ఊరు, విద్యాభ్యాసం గురించి రెండు. అంటే నేను ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో, తొక్కుగూడ గ్రామంలో అక్కడ జన్మించి అక్కడే ప్రైమరీ స్కూల్ వరకు చదువుకొని తర్వాత హైదరాబాద్ సిటీలో, ఎందుకంటే అక్కట్లో సరైనటువంటి అసలు స్కూల్సే ఉండేటి కావు మా చిన్నతనంలో, కనుక హైదరాబాద్కే వచ్చి ఇక్కడ చదువుకొని వెళ్ళి ఈ విధంగా గ్రాడ్యుయేషన్ వరకు నేను చదువుకోవడం జరిగింది. రాజకీయంలోకి రావటానికి అంటే సామాజిక నేపథ్యం కానీ, కుటుంబ నేపథ్యం కానీ, అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? ఏవి ప్రేరణ కలిగించినాయి? మొదటి నుంచి కూడా కొంత రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి కుటుంబమే మాది. మా నాన్నగారేమో, మా ఫాదర్ అప్పుడు సర్పంచ్గా ఉండేవారు. మా అంకులు, మా మామయ్య వారు సర్పంచ్, ఆ తర్వాత సమితి వైస్ ప్రెసిడెంట్, ఆ విధంగా ఉండి రాజకీయాలలో చాలా రోజులుగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అది కొంత ఓన్లీ జిల్లా స్థాయిలోనే ఉన్న రాజకీయాలకు పరిమితమైనటువంటి వారము. తర్వాత ఎన్టీఆర్ రావడంతో, ఎన్టీఆర్ యొక్క వారి ప్రోద్బలంతో, వారిచ్చిన ఈ ఎంకరేజ్మెంట్తో నేను రాజకీయాలలో జిల్లా పరిషత్ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు 88లో ఎన్నుకోబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాలలో కొనసాగుతా ఉన్నాను. తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిగా, తెలంగాణ అనేది ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడి ఉంది. దీనికి వెనుకబడితనానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతం లోపల వెనుకబడ్డటువంటి యొక్క ప్రాంతము, అన్ని వనరులున్నా ఆ వనరులను సరిగ్గా వినియోగించకపోవడానికి దీనికి ప్రధానమైన కారణం. అదేవిధంగా చాలా రకరకాల సామాజిక ఇతర సమస్యలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యంగా ఈ యొక్క సామాజిక అసమానతలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంత అణిచివేత ధోరణి, దీంట్లో మెజారిటీ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి యొక్క కారణాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఈ వెనుకబాటుతనానికి చాలా కంట్రిబ్యూట్ చేశాయి. దాన్ని ఏ విధంగా అధిగమించాలనేది ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఏ అస్త్రాలతో, ఏ అంశాలతో మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడితనము, అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయింది ఈరోజు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా సరిగ్గా జవాబుదారీతనం అసలు లేదు. దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఆన్ దేర్ పార్ట్. ఏదో నడుస్తూ ఉందంటే నడుస్తూ ఉంది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు.
అదేవిధంగా వారు ఇచ్చిన ప్రామిస్లు చాలా మటుకు నెరవేర్చకుండా ఏదో కబుర్లు చెప్పుతూ కథలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప దాన్ని గ్రౌండ్లో అక్కడ ఏమీ కనిపించడం లేదు. కనుక ఇవన్నీ కూడా మా యొక్క ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రాలుగా ఉండబోతున్నాయి. గతంలో హోంమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే ఎలా ఉందనిపిస్తుంది మీకు? అంటే గతంలో చాలా క్రిటికల్ పీరియడ్లో మేము చేశాను. నేను చాలా క్రిటికల్ పీరియడ్ స్టేట్లో దాన్ని ఆ విధంగా అధిగమించుకుంటూ వచ్చాం. మరి ఈనాడు నిజంగా చూస్తే స్టేట్లో ఆ పరిస్థితి లేదు. మంచిగా వర్షాలు పడుతున్నాయి, అదేవిధంగా కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎజిటేషన్స్ కూడా రేర్గా జరుగుతూ ఉన్నాయి, ఎక్సెప్ట్ పొలిటికల్గా తప్ప మిగతా వేరే ఎజిటేషన్స్ కూడా తక్కువగా ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వము వారిలో ఒక విధమైనటువంటి ఒక స్పష్టత లేని కారణంగా ఈనాడు అర్బన్ రౌడీయిజం మళ్ళీ పెరిగింది. ఇష్టానుసారంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా. ఆ విషయం వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి అర్థం కాదు. ఏదో ఎదురుదాడి చేస్తున్నారు తప్ప వాళ్ళు సరిదిద్దుకుందాము అనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళడం లేదు. ముఖ్యంగా పోలీసులు ఇంత క్రౌర్యంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళకు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో నా అనుభవంలో పై వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తే కింది వరకు అదే విధంగా పద్ధతిలో పోతుంటుందండి. ఇప్పుడు పైన ఉన్నటువంటి నాయకత్వము ఎఫెక్టివ్గా ఉండి వాళ్ళను ఏదైనా పొరపాటు చేస్తే వదిలిపెట్టరనే భయం ఉంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఉంటారు. అది కాకుండా వదిలేసి మాకు ఫేవర్ చేయండి, వాడికి ఎదుటి వారికి మాత్రం చేయొద్దు, మేము తప్పు చేసినాం మమ్మల్ని ఏమనొద్దు, ఎదుటి వారిని మాత్రం తప్పు చేయకుండా వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టండి, ఈ విధంగా యంత్రాంగాన్ని వాడడం మొదలు పెడితే వాళ్ళు కూడా డిస్క్రిషన్కు వాడికి ఏది లాభం అయితే ఎవడో డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చినోడికి పనిచేయడము, తనకు సంబంధించిన ఇది పనిచేయడం, చట్ట ప్రకారంగా పోవడం వదిలేసి వాళ్ళు కూడా డిస్క్రిషనరీ పవర్స్ వాడుతూ ఉంటారు. ఇది సిస్టమ్ను దెబ్బతీసే పద్ధతిలో ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేస్తూ ఉందో ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇది. దాని ఫలితంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వాన్ని దింపేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేసినాయి, దాంట్లో సఫలీకృతమైనాయి. ఇప్పుడు పరిస్థితి మళ్లీ పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి, కాంగ్రెస్ని దుయ్యబడుతున్నాయి. దీన్ని మీరు ఎలా పాజిటివ్గా మలుచుకోగలుగుతున్నారు? అంటే మేము పాజిటివ్గా మలుచుకోవడం ఒకటి, అవతల వాళ్ళు వారంతల వాళ్ళుగా వాళ్ళు ఇష్టానుసారంగా డిక్టేరియల్గా వాళ్ళు తయారు చేయడం కావడంతో ఒక నియంత్రిత ధోరణి పోకడ కనిపించేసరికి వారితో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా వాళ్ళందరూ కూడా పక్కకు జరిగారు ఇప్పుడు. కనుక వారు న్యాచురల్గా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు, మేము కూడా ప్రజా సమస్యతో పోరాడుతున్నాం. కామనాలిటీ ఏడ ఉన్నా మేము వాళ్ళతో సహకరిస్తాం, వాళ్ళ సహకారాన్ని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, తెలంగాణ నాయకుడిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గురించి మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావించి అధికారంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా దాని మీద శ్రద్ధ తీసుకోవడం, పాదయాత్ర జరగడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో దాని ప్రస్తావన రావటం లేదు, కారణం ఏంటి? అంటే మేము ఇక్కడ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఈ ప్రాంతం వెనుకబాటుతనం కారణం ఏంటంటే ఇక్కడున్న వనరులను సరిగ్గా వాడుకోకపోవడం. మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది, అన్ని పనులు పక్కకు పెట్టేసి ఒక రోడ్డు వేయడం లేదు, ఒక స్కూల్ కట్టడం లేదు, ఏమి చేయడంలా అంత డబ్బంతా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద పెడుతున్నారు. పెట్టేప్పుడు మరి అన్ని ప్రాంతాలలో ఉండాలి కదా. మరి ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాలకు ఒక్క పంటకు కూడా నీళ్లు రాని ప్రాంతంలో మీరు ప్రాజెక్ట్ ఇక్కడ కూడా వేగవంతం చేయాలి. అట్లా చేయకుండా వీళ్ళు నాంచుడు దూరం ఉండడంతో నేను అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి అదేవిధంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి అని చెప్పి పాదయాత్ర చేపట్టాం. అప్పుడేమో అయిపోయింది ప్రాజెక్ట్ అని అన్నారు. ఇంతవరకు దాని అతిగతి లేదు. సర్వేల పేరుతో పెండింగ్ చేస్తూ ఉన్నారు. కనుక ఇంకా దాని మీద కొద్ది రోజులు అబ్జర్వ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నా ప్రజల మధ్యకి మళ్ళీ వెళ్తాం. సరే, మీ ఫ్యామిలీ గురించి? అంటే నాకు కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు. 2 మ్యారేజెస్ అయిపోయినాయి. మొన్ననే కూడా 2వ వాడిది కూడా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అమెరికాలోనే అక్కడనే చదువుతా ఉన్నాడు. మిగతా 2 కూడా, ఒకరు డాక్టర్, ఒక అతనేమో స్టేట్స్లో చదివి ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఏదో కొన్ని కంప్యూటర్ సంబంధించిన కార్యక్రమాలలో ఉన్నాడు. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడిగా బీసీలకు సంబంధించి అధికారం చేపట్టే అవకాశం ఉందా భవిష్యత్తులో? రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండటమేనా? రాజకీయాలలో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. పాలిటిక్స్లో నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ కనుక పవర్ కానీ ఏదైనా సరే ఇది కంటిన్యూగా ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తూ ఉంటే ఆ విధంగా ముందుకు జరుగుతూ ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. రేడియోకృషి.com గెస్ట్ ఆఫ్ ది వీక్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ మరొకసారి నా యొక్క అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ వాడు ఇప్పుడు చార్జర్ తెచ్చిండు.